ఇప్పటి వరకు మరి పాటల ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఈ యొక్క దేవుని పనిలో పాల్గొన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకాలు తెలియజేస్తున్నాను. మరొక సమయంలో దేవుని యొక్క మాటలను ప్రవేశిద్దాం. ఎవరికి లేనట్టు భాగ్యం, ఎవరికి చూపలేనట్టు కృప ఈరోజు తండ్రి అయిన దేవుడు మనందరికీ ఇటు భాగ్యాన్ని దయచేశాడు. ఎందుకనంటే ఈ సమయమున ఎంతో మంది ఈ యొక్క లోకమును విడిచిపెట్టారు. కానీ సజీవులుగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుని దేవుణ్ణి మహింపరచగలుగుతున్నామంటే అది దేవుడిచ్చిన మహాకృపని మనకు తెలుసు. కాబట్టి ఈ యొక్క కృపను మనం సద్వినియోగం చేసుకునేవారుగా ఉండాలి. ఈ యొక్క కృపను మనం వృధా చేసుకోనక ఈ యొక్క దేవుడిచ్చిన మరొక అవకాశాన్ని మనం వినియోగించుకొని దేవుళ్ళు బలపడాలని మరొకసారి నేను తెలియజేస్తున్నాను. మరి గత 4 రోజుల నుంచి చక్కటి విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాం, మనం నేర్చుకుంటున్నాం. ఏటా విషయం అంటే క్రైస్తవులైన మనము ఎలా ఉండాలి. మనం మొదటి రోజు నుంచి నిన్నటి దినం వరకు చక్కటి 4 విషయాలనే మనం నేర్చుకున్నాం. కొత్తగా వచ్చిన వారికి తెలియదు కనుక మరి క్లుప్తంగా దాని గురించి చెప్పి నేను పాటలోనికి వెళ్తాను. మొదటి రోజు మనం ఎలా ఉండాలి అని మనం మాట్లాడుకున్నాం. ఎలా ఉండాలంటే దేవుడి మాటకు విధేయులై ఉండాలి, దేవుడికి విధేయులై ఉండి దేవుడికి నచ్చిన విధంగా జీవించాలని మొదటి రోజు మనం తెలుసుకున్నాం. అలాగే రెండవ రోజు బలవంతులుగా ఉండాలి. దేంట్లో బలవంతులు అంటే మన ఆత్మీయ స్థితిలో బలవంతులుగా ఉండాలి. ఎవరిలో బలవంతులుగా ఉండాలంటే దేవుడిలో బలవంతులుగా ఉండి మనము కూడా శాతాన్ని ఎదిరించే వాళ్ళ, దేవునితో సన్నిహిత సంబంధం కలిగి యేసుక్రీస్తు జీవితంలో అనుసరించే వాళ్ళ మనం ఉండాలని మనం నేర్చుకున్నాం. అలాగే మూడవ రోజు దేవునికి లోబడి ఉండాలి అనే విషయం మీద మనం మాట్లాడుకున్నాం. దేవునికి లోబడి ఉండడం అంటే ఎలాగా? దేవుని యొక్క ఆజ్ఞలు పాటించడం, దేవునికి నచ్చిన విధంగా జీవించడం. అలాగే దేవునికి లోబడి ఉండడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి అని మనం నేర్చుకున్నాం. అలాగే 4వ రోజు కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం నిన్నటి దినాన. ఏటా విషయం అంటే ఓపిక కలిగి జీవించాలి. ఓపిక కలిగి జీవిస్తే ఏమొస్తుంది అంటే మనం మాట్లాడుకున్నాం, ఓపిక కలిగి జీవిస్తే మనము కూడా ఆశీర్వాదాన్ని పొందుతాం. అలాగే ఆత్మీయ మరణాన్ని జయించి నిత్య జీవనంలో పాల్గొనేవారుగా మనం ఉంటామని ఈ యొక్క 4 రోజులు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు 5వ భాగం, చిట్ట చివరి భాగము. ఈరోజు క్రైస్తవులైన మనము ఎలా ఉండాలంటే మనం మాట్లాడుకున్నట్టు ఏదో బాప్తీసం పొందినంత మాత్రాన క్రైస్తవులు కాదు, ప్రార్థనకి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు కాదు, లేదా కానుకలు ఇచ్చినంత మాత్రాన క్రైస్తవులు కాదు. ఈ యొక్క విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, క్రైస్తవులు తగిన లక్షణాలు ఏంటి, క్రైస్తవులు ఉండవలసిన విధానం ఏంటి అని మనం నేర్చుకుంటూ ఈరోజు చిట్ట చివరి భాగాన్ని మనకు వచ్చాం. ఈ యొక్క భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే, ఏదైతే 5వ భాగం ఉందో ఈ యొక్క 5వ భాగాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం క్రైస్తవులుగా ఎలా జీవించాలో, క్రైస్తవులుగా ఎలా ఉండాలో, ఏ విధానంలో ఉండాలో, ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో ఈ యొక్క విషయం అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క సమయాన మీరందరూ కూడా శ్రద్ధగా ఆలకించాలని కోరుచున్నాను. మనం అందరం తీసినట్లయితే ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని యొక్క మాటలను ప్రవేశిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మరీ జాగ్రత్తగా గుర్తెట్టుకోండి. క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంటే కొన్ని లక్షణాలని మనం నేర్చుకుంటున్నాం. ఆ యొక్క లక్షణాలని మనం పాటించాలి. ఆ యొక్క లక్షణాల్లో పాటించి అనేక మందిని మార్చేవారుగా ఉండాలి. కాబట్టి అందరూ తీద్దాం, మనం ఎలా ఉండాలి, క్రైస్తవులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి, విధానం ఏంటి. ఈ రోజు చివరి భాగం కనుక మనందరం శ్రద్ధగా ఆలకిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై
యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. అలా ఉండాలంట, సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలంట. సంపూర్ణ నిరీక్షణ ఏంటి? అసలు నిరీక్షణ అంటే అర్థం ఏంటి అంటే, నిరీక్షణ అనగానే ఎదురు చూడడం లేదా వేచి ఉండడం అని అర్థము. ఏంటి? ఎదురు చూడడం లేక వేచి ఉండడం అని అర్థం వస్తుంది. ఇప్పుడు నిరీక్షణ అంటే సరిపోతుంది కదా, సంపూర్ణ నిరీక్షణ అని ఎందుకు అన్నాడు అంటే, యేసుక్రీస్తు రెండవ రాకడకు ఆలస్యం అవుతుంది కనుక మనల్ని ఏమైనా ఉన్నాడే, ఇదిగో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి అంటే అలాగా మొత్తము. సంపూర్ణం అంటే ఏంటి? అంతయు ఉన్నాని. ఇప్పుడు ఎలా ఉండమంటున్నాడు? నిరీక్షణ కంటే ఇంకా ఎక్కువ, నిరీక్షణ కంటే ఇంకా ఎక్కువ. ఎగ్జాంపుల్గా మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్కి వెళ్తాం. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు ట్రైన్ 8 గంటలకు వస్తుంది అన్నారు. 8 గంటలకు వచ్చినప్పుడు వస్తుంది అన్నారు కాబట్టి మనం 8 గంటలకు వెళ్ళాం. 7:30కి వెళ్ళి అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్నాం. బాగా ఆలోచించండి. అక్కడ రైల్వే స్టేషన్లో కూర్చున్న తర్వాత ట్రైన్ 8 గంటలకు రాలేదు, 8:30కి వస్తుంది అన్నారు. అప్పుడు రాలేదు. 9 గంటలకు వస్తుంది అన్నారు, అయినా రాలే. తర్వాత మళ్ళీ ఏమన్నారు? 12 గంటలకు వస్తుంది లేదా 1 గంటకు రావచ్చు అని చెప్పారు. అయినా మీరు ఏం చేస్తున్నారు? అక్కడే నిలిచి ఉన్నారు. ఎందుకని? ఇదిగో ట్రైన్కి టికెట్ కొనేసాం. ఒకవేళ ఈ యొక్క ట్రైన్ మిస్ అయిందనుకో టికెట్ వేస్ట్ అయిపోద్ది. కాబట్టి ఏం చేయాలి? అక్కడ ట్రైన్ వచ్చేదాకా మనం వేచి ఉండాలి. పర్లేదు, కొంచెం ఆలస్యమైనా పర్లేదు, కొంచెం కూర్చొని ఉందాం అని అనుకుంటాం. అలాగే నిరీక్షణ అనేది ఎలా ఉండాలంటే సంపూర్ణమైనదిగా ఉండాలి. ఎంత అంటే ఎంతకాలమైనా నిరీక్షణ కలిగి ఉండాలి. ఇప్పుడు ట్రైన్, ఈ యొక్క లోకంలో ఉన్న ట్రైన్ గురించే అంత నువ్వు వేచి ఉన్నప్పుడు, యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి లేదా నీ యొక్క మరణం తర్వాత నిత్య జీవం వెళ్తావని దాని గురించి నువ్వెంత వేచి ఉండాలి, నువ్వెంత నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు క్రైస్తవులైన మనలో నిరీక్షణ అనేది లేదు, వేచి ఉండడం అనేది లేదు, ఎదురు చూడడం అనేది లేదు. అనేక మంది అంటున్నారు, ఇదిగో నేను ప్రార్థన చేస్తున్నానండి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ప్రతిరోజు దేవుడు ఒక వాక్యం చదువుతున్నాను, అయినా దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు చెప్పండి అంటున్నాను. ఆ మాత్రం నిరీక్షణ లేకపోతే ఇక క్రైస్తవులైన మనం ఎందుకు? క్రైస్తవులకు జీవించడం ఎందుకు? ఎదురు చూడాలి. నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ప్రతిఫలం అనేది వచ్చేది. ప్రార్థన చేసిన వెంటనే నీకు బహుమానాలు అనేవి ఇచ్చాడు. వేచి ఉండాలి, ఎదురు చూడాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. నువ్వు ఎలా ఉండాలంటే నిరీక్షణ కలిగి ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఏమనుకుంటున్నారు? ఏదో ప్రార్థన చేస్తున్నాను, నాకు ప్రతిఫలం రాలేదు, దేవుడు నాకు ఏమి ఇవ్వలేదని దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. కానీ క్రైస్తవులకు అది తగదు. క్రైస్తవులు చేస్తున్నారు చాలా తప్పు. ఎందుకనంటే దేవుడు ఇస్తాడనే నమ్మకంతో నువ్వేం చేయాలి తెలుసా? ఆయన అడగాలి. దేవుడు ఇస్తాడనే నమ్మకంతో నువ్వు ఆయన అడిగి ఆ ఇచ్చే దానికోసం నువ్వేం చేయాలి? ఎదురు చూస్తూ ఉండాలి. ఈరోజు చాలా మంది అనుకుంటారు, నాకు దేవుడికి జియో ఫోన్ ఉంటే వెంటనే ఫోన్ చేసి ఇదిగో ఇస్తారన్నారు, ఇంకా ఇవ్వలేదు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అడుగుదామని చూస్తున్నారు. కానీ దేవుడికి మనకే ఫోన్ లేదు కాబట్టి సరిపోయింది. ఉండుంటే రోజుకి మన దగ్గర నుంచి ఒక 100 మిస్డ్ కాల్ ఆయనకి వెళ్ళేది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, క్రైస్తవులైన మనం ఎలా ఉన్నామంటే నిరీక్షణ కలిగిన వారిలా మనం లేము. నిరీక్షణ మనలో లేదు. క్రైస్తవులకి ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈ యొక్క నిరీక్షణ అనేది మనల్ని ఎలా తీసుకెళ్తుందంటే నిత్య జీవానికి నడిపించే దానిలో మనం తీసుకెళ్తుంది. ఈ యొక్క నిరీక్షణ అనేది మనల్ని ఎలా వచ్చిందంటే మన యొక్క సమస్యల నుంచి, మన యొక్క ఇబ్బందుల నుంచి బయటకు తీసుకువచ్చే దానిలో ఈ యొక్క నిరీక్షణ అనేది ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది చూడండి, సమస్యలు వచ్చిన వెంటనే ఏం చేయరు? దేవుడి నుంచి తొలగిపోరు, వేచి చూస్తారు. ఏమని?
ఈ రోజు కాకపోతే రేపన్నా సమస్య పోతుంది, ఈ రోజు కాకపోతే రేపన్నా నాకున్న ఇబ్బంది పోతుంది, ఈ రోజు కాకపోయినా రేపొద్దునైనా నాకున్న అనారోగ్యం పోతుంది. చాలా మంది ఎదురు చూసేవారు ఉన్నారు. అలాగే మనము కూడా ఎలా ఉండాలంటే మనం కూడా ఎలా ఉండాలి, యేసుక్రీస్తు రెండవ రాకడ విషయము లేదా మనం మరణించిన తర్వాత నిత్య జీవం వెళ్ళే విషయంలో కూడా మనం ఎలా ఉండాలంటే నిరీక్షణ కలవారమే ఉండాలి. ఆ యొక్క విషయాలే కాదు, ఈ యొక్క లోకంలో భౌతికమైన వాటి గురించి కూడా మనం ఏం చేయాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వు దేవుడు ప్రార్థన చేసిన వెంటనే దేవుడు అవ్వడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. నువ్వు అడిగినన్నే దేవుడు ఇచ్చేయడానికి నువ్వేమన్నా పవిత్రంగా జీవించావనా, మనమేమన్నా పరిశుద్ధులుగా జీవించావనా? లేదు. కానీ దేవుడు మన ప్రార్థనలు ఆలకించి మనం అపవిత్రంగా ఉన్నా, మనం పాపులుగా ఉన్నా మన యొక్క మనవును ఆలకించి మనకి ఏం దయచేస్తున్నాడు, తన యొక్క ప్రార్థనకు అనేది ప్రతిఫలం అనేది దయచేస్తున్నాడు. కానీ ఇంకా మనం ఎలా ఉన్నామంటే నిరీక్షణ లేని వారుగా ఉన్నాం. కాబట్టి మనం ఎలా ఉండాలి, క్రైస్తవులైన మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఎటువంటి నిరీక్షణ అంటే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండాలి. ఎప్పుడైతే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉంటామో అప్పుడు మనం అనేకమైన విషయాల్లో మనం ఆశీర్వాదింపబడుతూ ఉంటాం. ఎప్పుడైతే సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉన్నామో అప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా, నిత్య జీవంలో పాల్గొనే వారుగా ఉంటాం. అసలు మనం దేనికోసం నిరీక్షణ కలిగి ఉండాలి ఆలోచించారా? అసలు మనం దేనికోసం నిరీక్షణ కలిగి ఉండాలి? యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి, లేదా మనం మరణించిన తర్వాత నిత్య జీవానికి వెళ్ళాలనే నిరీక్షణ మనలో ఉండాలి. ఈరోజు అటువంటి నిరీక్షణ మనలో ఉందా? లేదు. ఎప్పుడు చూసా మనం ఏం చేయాలంటే రేపు డబ్బులు సంపాదించాలి, రేపు ఆస్తి సంపాదించాలి, రేపు అక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి ఎదురు చూస్తూ ఉన్నాం. కాదు, రేపటి గురించి మర్చిపో. నువ్వు పూర్తిగా సంపూర్ణముగా దేవుని యొక్క నిరీక్షణ కలిగి ఉంటే ఈ యొక్క భౌతికమైన వాటి గురించి కాదండి, నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలి. యేసుక్రీస్తు వారు అంటారు ఏమని, ఈ యొక్క లోకంలో కాదు కానీ నువ్వు పరలోకంలో ధనం కూర్చుకోవాలి. ఎప్పుడైతే పరలోకంలో ధనం కూర్చుకుంటావో అప్పుడు నువ్వు ఎంత ధనవంతుడు అవుతావో నీకు తెలియదు. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ యొక్క లోకంలో ఉన్న డబ్బుల గురించి, ఈ యొక్క లోకంలో ఉన్న ధనం గురించి, ఈ యొక్క లోకంలో ఉన్న ఆస్తి గురించి కోట్లాడుకొని నేను ఎంతో వేచి ఉంటున్నావు, ఎంతో సమయాన్ని వృధా చేస్తున్నావు, ఎంతో సమయాన్ని ఏం చేస్తున్నావు వినియోగించుకోవట్లే. ఎంతో సమయాన్ని వృధా చేసి దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని కూడా ఈ యొక్క లోకానికి ఇస్తున్నాం. ఆలోచన చేయండి, మనం నిరీక్షణ కలిగి ఉన్నామా? నువ్వు ప్రార్థన చేయి, ప్రార్థన చేసి వేచి ఉండు, దేవుడు నీకు ఖచ్చితంగా దయచేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి ఆ యొక్క ప్రతిఫలం గురించి వేచి ఉంటామో అప్పుడు మనకేమొస్తుందో తెలుసా, ఆ యొక్క ప్రార్థనకు ప్రతిఫలం అనేది వస్తుంది. నాకు ప్రార్థనకు ప్రతిఫలం అనేది వస్తుంది. ఎందుకని వస్తుంది తెలుసా, ఇదిగో నాకు కుమారుడు నాకు ప్రార్థన చేసి నేను ఇస్తాను, నేను దయచేస్తాను అనే నమ్మకంతో, అనే నిరీక్షణతో ఆయన ఏం చేస్తున్నాడు, భూలోకంలో ఎదురు చూస్తున్నాడు అని దేవుడు అనుకొని మనకేం చేస్తాడు, ఆశీర్వాదాలు అనేవి ఇస్తాడు. మనకేం చేస్తాడు, మనం అడిగిన వాటన్నిటినీ ఇచ్చేవాడుగా ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నామా? ఒకవేళ నిరీక్షణ కలిగి లేవా ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా మా రెండోదిగా చూసుకున్నట్లయితే అదే 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం 14 నుంచి చదువుకున్నాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపగా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అలా అంట, మనం పిలిచిన వాడు అలా ఉన్నాడంట, పరిశుద్ధుడై ఉన్నాడంట. పరిశుద్ధుడు అంటే అర్థపెట్టి, పరిశుద్ధుడు అంటే ఎప్పుడైనా ఆలోచించారా? ఎటువంటి పాపము చేయలేదు. ఎవరైనా పిలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా పిలిచారు తెలుసా? ఆయన ఒక వాక్యం ద్వారా మనల్ని పిలుచుకుంటున్నాను. ఈరోజు ఆయన ఒక వాక్యం ద్వారా మనల్ని పిలిపించుకొని మనల్ని పిలిచి ఆయన ఎలా ఉండమన్నాడు తెలుసా? పరిశుద్ధులుగా ఉండండి అయ్యా, ఇదిగో మీ కొరకు నా యొక్క తండ్రి ఏం చేయమన్నాడు, బలి ఇమ్మన్నాడు. అది ఏ బలి తెలుసా? మనుష్యుని బలి. ఈరోజు
మనం ఆలోచించేయచ్చు, యేసుక్రీస్తు వారు ఎందుకు మరణించారని. దేవుని చిత్త ప్రకారము ఈ యొక్క లోకంలో పరిశుద్ధంగా జీవించి, దేవునికి లోబడి ఉండి, దేవునికి విధేయత కలిగి జీవించి, ఆయన యొక్క ఆత్మ ఎంతో బలం ఉండి దేవుని యొక్క బలవంతులుగా వాడబడి మన కోసం, మన యొక్క పాపముల నిమిత్తం ఏం చేశాడు? తన యొక్క పవిత్రమైన రక్తం చేత మనల్ని అందరిని ఎలా చేశాడు? పరిశుద్ధులుగా చేశాడు. ఈరోజు పరిశుద్ధులుగా అయిన మనము పరిశుద్ధులుగా జీవిస్తున్నామా? లేదు. ఎలా ఉన్నామంటే ఆ యొక్క పరిశుద్ధతను పొందుకుంటున్నాం, కానీ ఆ యొక్క పరిశుద్ధతలో కూడా అపవిత్రాన్ని మనం వెతుక్కుంటున్నాం. బాప్తిసం పొందిన మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాం. బాప్తిసం పొందిన మనం రక్షింపబడ్డాం, కానీ ఎలా ఉన్నాం తెలుసా? రక్షింపబడిన మనము, బాప్తిసం పొందిన మనం ఎలా ఉన్నాం తెలుసా? ఇంకను పాపము చేస్తూనే ఉన్నాం. కింద తెలియజేశాడు కదా ఏమని? మీ పూర్వపు అజ్ఞాన దశలో కాకుండా. అజ్ఞాన దశలో అంటే వాడు తెలియకుండా ఎన్నో పాపాలు చేశారు. మనకు పాపము, మన బాప్తిసం పొందక ముందు అనేకమైన పాపాలు చేసాం, అనేకమైన చెడు మార్గంలో నడిచాం. అటువంటి మార్గంలో మనం నడవకుండా ఎలా ఉండాలి తెలుసా? పరిశుద్ధుడిగా ఉండాలి. ఈరోజు పరిశుద్ధుడిగా ఉండగలుగుతున్నామా? పరిశుద్ధుడు అనగానే ఒక తల చొక్క వేసుకుని తలస్నానం చేసి, ఒక తల చొక్క వేసుకుని బైబిల్ పెట్టుకుని దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి పాటలు పాడడం కాదు. పరిశుద్ధత అనేది ఎలా ఉండాలి తెలుసా? మన యొక్క హృదయంలో ఉండాలి. తెల్ల చొక్క వేసినంత మాత్రం మనం పరిశుద్ధులం కాదు. తెల్ల చీర కట్టినంత మాత్రం మనం పరిశుద్ధురాలం కాదు. పరిశుద్ధత అనేది ఎక్కడ ఉండాలి తెలుసా? మన హృదయంలో ఉండాలి. ఈ యొక్క హృదయం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉంటుందో, ఆ యొక్క హృదయం బట్టి మన యొక్క శరీరం కూడా ఎలా ఉంటుంది? పరిశుద్ధంగా ఉంటుంది. ఎప్పుడైతే హృదయం అపవిత్రంగా ఉందో మన యొక్క శరీరం కూడా అపవిత్రంగానే ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరులను ఆలోచన చేయండి. మనం పరిశుద్ధులుగా ఉండగలుగుతున్నామా? పరిశుద్ధులుగా జీవించగలుగుతున్నామా? లేదు. పరిశుద్ధత కలిగి జీవించాలన్నా, పరిశుద్ధత కలిగి మనం ఎదుటి వారిని దేవునిలో నడిపించాలన్నా మనకు కేవలం ఒకటే ఒక మార్గం. అలా ఉండాలి తెలుసా? యేసుక్రీస్తును అనుసరిస్తే చాలు. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తును అనుసరిస్తున్నామో, యేసుక్రీస్తుని వెంబడిస్తున్నామో అప్పుడు మనం పరిశుద్ధులుగా ఉంటాం. ఎందు నిమిత్తం అంటే ఈ యొక్క లోకంలో అనేక మంది జన్మించారు, అనేక మంది మరణించారు, కానీ అందరూ పాపము చేశారు. కానీ యేసుక్రీస్తు జన్మించి ఎటువంటి పాపము చేయకుండా మరణించాడు. ఏంటంట? ఎటువంటి పాపము చేయకుండా మరణించి మరలా మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఈరోజు మనం కూడా అటువంటి పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎటువంటి పరిశుద్ధత? మన యొక్క హృదయాలు యొక్క లోకము జీవించినంత కాలము ధనాపేక్ష గురించి, ఆశల గురించి, డబ్బు గురించి, ఆస్తుల గురించి, లేదా ఏదో ఇతర చెడు కార్యాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించి మన హృదయాలను ఏం చేసుకుంటాం? అపవిత్రం చేసుకొని తప్పు మీద తప్పు, పాపం మీద పాపం, ఎలాగైనా కష్టపడి సాధించాలి అనే ఆశతో ఏం చేస్తామంటే పాపం మీద పాపం, పాపం మీద పాపం చేసి ఏం చేస్తాం? దేవునికి విరోధిగా ఉండి అపవిత్రంగా జీవిస్తాం. కానీ మనం అలా ఉండకూడదు. ఎలా ఉండాలంటే మనలో ఉన్న ఆశలన్నీ చంపుకొని, అపోస్తలైన పౌలు గారు అంటారు ఒక మాట ఏమని? నేను సమస్తమును ఎలా ఎంచుకున్నాను? పెంట కుప్పతో ఎంచుకున్నాను. ఈరోజు నువ్వు నేను కూడా మనకున్న సమస్తమును ఏం చేయాలంటే పెంట కుప్పతో ఎంచుకొని మనం ఎలా జీవించాలి తెలుసా? పరిశుద్ధులుగా జీవించేవారుగా మనం ఉండాలి. పరిశుద్ధులుగా జీవించాలి. ఎప్పుడైతే పరిశుద్ధత కలిగి జీవిస్తామో అప్పుడు మనం పరలోకానికి అనేది వెళ్ళగలుగుతాం. ఇంకా మూడవగా చూసుకున్నట్లయితే ప్రేమ గలవారే ఉండాలి. అదే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, అందరి తీర్థం 4వ అధ్యాయము 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారే ఉండి. క్రైస్తవులైన మనం ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలంట. ప్రేమ అనగానే ఏంటి? మనం చెప్పాను, నిన్నగాని చెప్పాను. ప్రేమ అనగానే ఏంటి? ఒక అబ్బాయి వెళ్ళి ఒక అమ్మాయికి పువ్విచ్చి ఐ లవ్ యూ చెప్పడం కాదు ప్రేమ అంటే. లేదా ఒక అమ్మాయి వెళ్ళి ఒక అబ్బాయికి ఐ లవ్ యూ చెప్పడం కాదు ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ. ఇది మర్చిపోకండి.
ఈరోజు యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ మనం చూపించాలి. అటువంటి ప్రేమను కలిగి జీవించాలి. ఈరోజు అనేక మంది అండి తన యొక్క కుటుంబంలో ప్రేమ లేక కుటుంబాలు నాశనం అయిపోయిన వారు ఉన్నారు. వారి యొక్క అన్నదమ్ముల మధ్య ప్రేమ లేక వారందరూ విడిపోయిన వారుగా ఉన్నారు. భార్య భర్తల మధ్య ప్రేమ లేక వారు కూడా విడిపోయిన వారుగా ఉన్నారు. ఈరోజు ఆలోచన చేస్తే అనేక మంది ప్రేమ లేక విడిపోతున్నారు. అది మనం అనుకుంటున్న లోక ప్రేమ కాదు. నేను మరలా చెప్తున్నా, మనం అనుకుంటున్న లోక ప్రేమ కాదు. ఎటువంటి ప్రేమ అంటే యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ. ఆయన దీనుల పట్ల ఎలా చూపించాడు, ఆ యొక్క ప్రేమ ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఒక పాపము చేసిన స్త్రీతో కూడా ఆయన ఎలా ఉన్నాడు తెలుసా? ప్రేమ కలిగే ఉన్నాడు. ఒక వ్యభిచారం చేసిన స్త్రీతో కూడా ఆయన ప్రేమ కలిగే మాట్లాడాడు. ఆలోచన చేయండి. ఈరోజు మనం ప్రేమ కలిగి జీవిస్తున్నామా? లేదు. మళ్ళా మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమాజ్ఞలు? నీ తల్లిదండ్రుల్ని ప్రేమించడి, నీ తల్లిదండ్రులను సన్మానించడి. ఇవన్నీ మనకి ఇచ్చాడు. ఇవన్నీ మనం పాటించాలి. ఈ యొక్క ప్రేమ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసుక్రీస్తుని మనం కలిగి ఉన్నప్పుడు. యేసుక్రీస్తు అనే సర్వాంగ కవచము మనం తొడిగినప్పుడు అప్పుడు మనకేమొస్తుంది? ప్రేమ అనేది వస్తుంది. ఈరోజు అనేక కుటుంబాలు, అనేక మంది భార్యాభర్తలు, అనేక మంది సహోదరులు, అనేక మంది కుటుంబాలు ఏమి లేక విడిపోతున్నాయి తెలుసా? ప్రేమ అనేది లేదు. ఎప్పుడు చూసినా గొడవలతోనూ, ఎప్పుడు చూసినా ఏదో అల్లర్లతోనూ, ఎప్పుడు చూసినా ఏదో కపటములతోనూ ఆ కుటుంబం అనేది సాగుతుంది. భార్య భర్తలైనా సరే, కుటుంబం అయినా సరే, అన్నదమ్ములైనా సరే, వారిలో ఏం లేక ప్రేమ లేక విడిపోయిన వారుగా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులైన మనం ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ కలిగి ఉండాలి. ఒకవేళ నీ యొక్క సహోదరుడు ఏదైనా ఒక మాట అనొచ్చు, కానీ నువ్వేం చేయ తెలుసా? ప్రేమ కలిగి ఓర్చుకో. నీ యొక్క సహోదరుడు నిన్ను కొట్టాడు, మరలా నువ్వేం చేయ తెలుసా? ప్రేమ చూపించు. ప్రేమ చూపించు. ఈ రోజు కాకపోయినా ఏ రోజైనా ఆయనకు అర్థమవుతుంది. ఏదో రోజు ఇదేంటి ఎంత తిట్టినా ఎంత కొట్టినా కానీ నా మీద అంత ప్రేమ చూపిస్తున్నాడే, అసలు ఆ యొక్క ప్రేమ వెనుక ఉన్న భావం ఏంటి అని ఆ యొక్క సహోదరుడు మారే అవకాశం ఉంటుంది. ఈరోజు ప్రేమ అనేది మరీ ప్రాముఖ్యం. మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలి. ఈ యొక్క ప్రేమ అనేది అనేక పాపములను కప్పుపుచ్చుతుందంట. ఈ యొక్క ప్రేమ కలిగి ఉంటే ఎలా ఉంటుంది తెలుసా? గొడవలు ఉండవు. చాలా మంది విడిపోకుండా కలకాలం అన్యోన్యంగా జీవిస్తారు, సంతోషంగా జీవిస్తారు. ఆ కుటుంబం అనేది సంతోషంగా కూడా ఉంటుంది. ఎందు నిమిత్తం? ఈ యొక్క ప్రేమ అనేది ఉండటం వల్ల. ఈరోజు ప్రేమ అనేది లేక అనేక మంది విడిపోతున్నారు. కానీ క్రైస్తవులైన మనము ఎలా ఉండాలి తెలుసా? ప్రేమ కలిగి జీవించాలి. ఎప్పుడైతే ప్రేమ కలిగి జీవిస్తున్నామో అప్పుడు మన యొక్క కుటుంబం ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుంది. అప్పుడు మన కుటుంబం ఎలా ఉంటుంది? కలిసి ఉంటుంది. కాబట్టి మనమందరం ఎలా ఉండాలి? ప్రేమ కలిగిన వారై. భర్త ఏడాల భార్య ప్రేమ కలిగి ఉండాలి, భార్య ఏడాల భర్త ప్రేమ కలిగి ఉండాలి. అలాగే అన్నదమ్ముల మధ్య ప్రేమ కలిగి జీవించాలి. కుటుంబాల మధ్య కూడా ఎలా ఉండాలి? ప్రేమ కలిగి జీవించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలా జీవిస్తామో, ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క ప్రేమ అనేక గొడవలను చల్లారుస్తుంది. అలాగే మన యొక్క ప్రేమ అనేక పాపములను కప్పుపుచ్చే వాటిగా ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ప్రేమ కలిగి జీవిస్తున్నామా? మన యొక్క తోటి సహోదరుల ప్రేమ కలిగి జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమని? మనకు కూడా ఆజ్ఞలు ఇవ్వబడి ఏమని? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి మనల్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో, మన యొక్క శరీరాన్ని మనం ఎలాగైతే ప్రేమించుకుంటున్నామో, అలాగే మన యొక్క తోటి సహోదరుని కూడా ఏం చేయాలి? ప్రేమించేవారుగా మనం ఉండాలి. అలాగే నాలుగోది చూసుకున్నట్లయితే సమాధానముగా ఉండాలి. ఇది సమాధానంగా ఒకసారి చూద్దామండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక, దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా అంచవలనని వేడుకొనుచున్నాము, మరియు ఒకరితో ఒకరు సమాధానముగా ఉండి. అలాగంట సమాధానముగా ఉండాలంట. ఈరోజు సమాధానముగా
ఉండట్లే. ఈ యొక్క సమాధానం అనేది ఎలా ఉంటుందంటే, ఈ యొక్క సమాధానం ఉంటే మనకు జీవితం చాలా ఒక గొప్ప స్థితిలో ఉంటుందండి. ఈ యొక్క సమాధానం లేక ఇందాక చెప్పుకున్నట్టు అనేకమైన కుటుంబాలు విడిపోతున్నాయి. అన్నతమ్ముల మధ్య సమాధానం అనేది ఉండట్లే, పిల్లలు తల్లిదండ్రుల మధ్య సమాధానం అనేది ఉండట్లే, భార్యాభర్తల మధ్య సమాధానం అనేది ఉండట్లే. ఎందుకని ఉండట్లేదు తెలుసా? వారు క్రీస్తును ధరించుకోలేదు. వారు క్రైస్తవులకు ఎలా ఉండాలో వారికి తెలియట్లేదు. వారు క్రైస్తవుడికి తగిన లక్షణాలు వారిలో లేవు, మనలో లేవు. మనలో ఎప్పుడైతే క్రైస్తవుడికి తగిన లక్షణాలు మనలో ఉంటాయో అప్పుడు మనం ఎలా ఉంటాం తెలుసా? సమాధానం కలిగి ఉంటాం. ఈ యొక్క సమాధానం అనేది అనేక విషయాలను, ఈ యొక్క సమాధానం అనేది అనేక గొడవలను చల్లారుస్తూ ఉంటుంది. ఈ యొక్క గొడవలు తగ్గడానికి కూడా, గొడవలు ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మనం గొడవ పడుతున్నాం, కొట్టుకుంటున్నాం. ఇప్పుడు పక్క సహోదరుడు వచ్చి ఏం చేయాలి? గొడవని సమాధాన పరచాలి. అంతేకాని వచ్చి ఇదిగో పలానా మాట నేను అన్నాడు, నువ్వు వెళ్ళా నేను చేయి తిట్టు, లేదా పలానా తిట్టు నేను తిట్టాడు, పలానా వాళ్ళ దగ్గర పలానా చెప్పాడు అని మనం ఏం చేయకూడదు, వాళ్ళు పురుకొల్పకూడదు. వాళ్ళకున్న గొడవని మనం ఏం చేయాలి తెలుసా? సమాధాన పరిచేవారుగా ఉండాలి. ఈ యొక్క సమాధాన పరిచే కార్యక్రమంలో, ఈ యొక్క సమాధాన పరిచే క్రియలో మనకి మొట్టమొదటి కనబడి వ్యక్తులు తెలుసా? యేసుక్రీస్తు వారు. ఎందు నిమిత్తం అంటే, ఒకసారి వ్యభిచారం పట్టబడిన స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది. యూదులు ఏం చేస్తున్నారు? ఆవిడ్ని రాళ్లతో కొట్టడానికి, రాళ్లతో కొట్టి చంపడానికి వారు ప్రయత్నిస్తున్నారు. సమయంలో ఈయన ఏం చేశాడు? యేసుక్రీస్తు వారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేశారో తప్పు అంటే, ఇదిగో వ్యభిచారం చేసింది, అందుకని మేము ఏం చేయాలనుకుంటున్నాం? చంపాలనుకుంటున్నాం అనగానే యేసుక్రీస్తు వారు చక్కటి మాట తెలియజేస్తారు. ఏమని? చంపేయండి, వ్యభిచారం చేసింది కదా, చంపేయండి అని అనలేదు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో మీలో ఎవరైనాను పాపము చేయకుండాని ఎడల, పాపము చేయని వారిలా ఉంటే స్త్రీ మీద స్త్రీని మీరు కొట్టండి, స్త్రీని మీరు చంపండి అన్నారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు తెలుసా? వాళ్ళ చేతుల్లో ఉన్న రాళ్ళని కింద పడవేసి వెంటనే ఏ దారినైతే వారు వచ్చారో అదే దారిని మళ్ళా వెనక్కి వెళ్ళారు. ఎందుకని? వారందరూ పాపం చేసిన వారే, వారందరూ పాపం చేసి జీవిస్తున్నవారే. కానీ ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని చూడగానే వారు ఎవరనుకున్నారు తెలుసా? మేము పరిశుద్ధులము, ఆవిడ పాపి అనుకున్నారు. కానీ అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాట తెలుసా? ఇదిగో మీరు ఎవరైనా పాపం చేయకుండా ఉంటే, మీలో ఎవరైనా పరిశుద్ధులుగా ఉంటే స్త్రీని చంపండి, నేను ఒప్పుకుంటాను అంటాడు. ఇక్కడ చూడండి, గొడవను ఏం చేశాడు? సమాధాన పరిచాడు. అంతేగాని వ్యభిచారం చేస్తుంది కదా నువ్వు చంపే అనలే, వ్యభిచారం చేస్తుంది కదా రాళ్ళతో కొట్టండి అని అనలేదు. కానీ అన్నాడు ఒకే ఒక్క మాటతో సమాధాన పరిచాడు. ఈరోజు మనం కూడా ఎలా ఉండాలి తెలుసా? సమాధాన పరిచేవారిలా ఉండాలి, సమాధానం కలిగి జీవించాలి. ఎప్పుడైతే సమాధానం కలిగి జీవిస్తామో అనేక గొడవలు ఏమవుతాయి తెలుసా? అక్కడికక్కడే సర్దుకుని పోతాయి, అక్కడికక్కడే అనగా దొక్కబడతాయి. ఎప్పుడైతే సమాధానం లేకుండా ఉన్నాం అనుకో, అప్పుడు మన యొక్క విషయంలో కావచ్చు, మన యొక్క కుటుంబ విషయంలో కావచ్చు, ఎలా ఉంటాయి తెలుసా? గొడవలు ఇంకాను ఎక్కువ అయ్యేటట్టుగా ఉంటాయి తప్ప గొడవలు తగ్గే వాటిగా ఉండవు. ప్రియ సహోదరులారా, మనం సమాధానం అనేది కలిగి ఉండాలి. క్రైస్తవులైన మనం మరీ ప్రాముఖ్యంగా సమాధానం అనేదే కలిగి ఉండాలి. అనేకమైన విషయాలు నేర్చుకుంటున్నాం. ఈ యొక్క విషయాలన్నీ మనలో ఉన్నాయి, మనం ప్రశ్న వేసుకోవాలి. ఈ యొక్క సమాధానం పరిశుద్ధత అనేది ఒక హెబ్రీయుల రాసిన పత్రిక 12:14 తెలియజేస్తాడు. ఏమని? ఇదిగో ఎవరైనా పరిశుద్ధత లేకుండా, సమాధానం లేకుండా ప్రభువుని చూడలేదు. ఒకసారి చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక 12:14 అందరితోనూ సమాధానము పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేదు. అలాగంట సమాధానం కలిగి ఉండాలంట, పరిశుద్ధత కలిగి ఉండాలంట. ఎప్పుడైతే రెండు కలిగి ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తామంట?
ప్రభువుని చూసేవారుగా ఉంటామంట. అటు ప్రియ సహోదరులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం? క్రైస్తవుడు తగిన లక్షణాలు మనలో ఉన్నాయా? క్రైస్తవుడు తగిన జీవితం మనం జీవిస్తున్నామా? ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ అలా జీవించలేకపోతే ఇక నుంచి ఆయన ఏం చేయాలో తెలుసా? యేసుక్రీస్తుని అనుసరించి, యేసుక్రీస్తు వారు చూపించిన మాదిరిలో మనం నడిచి మనం ఏం చేయాలి? క్రైస్తవుడు తగిన లక్షణాల్లో మనం నేర్చుకొని ఆ విషయాల్లో మనం ముందుకు కొనసాగబడుతూ, ఆ విషయాల్లో మనం ఇంకనూ ప్రోత్సహింపబడుతూ, ఇంకనూ దేవుళ్ళ బలపడుతూ, దేవునికి లోబడుతూ, దేవుని విధేయత కలిగి జీవిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, మనకు ఆత్మీయ స్థితిలో బలవంతులుగా ఉంటూ, మనం ఇంకనూ ప్రేమ కలిగిన వారై ఉంటూ, సమాధానం కలిగిన వారై ఉంటూ, మనము నిజమైన క్రైస్తవులు అనిపించుకునే వల్ల ఉండాలి. ఎప్పుడైతే ఈ యొక్క విషయాలన్నీ, ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? దాదాపు 8 విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ యొక్క 5 రోజుల్లో దాదాపు 8 విషయాలు అనేది మనం నేర్చుకున్నాం. ఏటా విషయాలంటే, మొదటిది విధేయత, రెండవది దేవుని యందు బలవంతులుగా ఉండుట, ఆత్మీయంగా బలవంతులుగా ఉండుట, మూడవది దేవునికి లోబడి ఉండుట, నాలుగవది ఓపిక కలిగి ఉండుట, ఐదవది సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుట, ఆరవది పరిశుద్ధులై ఉండుట, ఏడవది ప్రేమ కలిగిన వారై ఉండుట, 8 సమాధానం కలిగి ఉండుట. ఈ యొక్క 8 లక్షణాలు మనలో ఉంటే మనము నిజమైన క్రైస్తవులుగా పిలువబడతాం. ఈ యొక్క 8 లక్షణాలు మనం కలిగి జీవిస్తే మనం ఖచ్చితంగా పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాం. పరలోక రాజ్యంలో మనం ప్రవేశించుకోగలుగుతాం. ఈ యొక్క 8 విషయాలు మనలో ఇంకా ఎవరికైనా లేనట్లయితే ఇక నుంచి ఏం చేయాలి? ఈ యొక్క 8 విషయాల్లో ఏ ఒక్క విషయం అయితే మనం వెనకబడి ఉన్నామో ఆ విషయంలో ముందుండే వరకు మనం అందరం ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలు ముగిస్తున్నాను. శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను.